दिव्यप्रभावम् देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरिप्रणपुङ्गवं रामं 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 देवदेवं भजे दिव्यप्रभावम् धर्मरत्नस्य भारद्वाजगोत्रोद्भवस्य शेषे तरुणामधेयस्य धर्मरत्नस्य सकलसौभाग्यवत्याः आयुष्याभिवृद्ध्यर्थं श्रीदेवी साई वेङ्कटरत्ननामधेयवत्याः आयुष्याभिवृद्ध्यर्थं शिवनामगोत्रोद्भवस्य भूमिनाथ प्राप्ति द्वारा पाणिग्रहण योग्यता सिद्ध्यर्थं मम गृहे अष्टलक्ष्मी स्थिरनिवास द्वारा अलक्ष्मी निवारण अर्थं मम गृहे धनकनक वस्तुवाहन कांचन महदैश्वर्य प्राप्त्यर्थं निरंतरं धर्म आचरण परिपूर्णता सिद्ध्यर्थं मम मनोवांछा फल सिद्ध्यर्थं मम सकुटुंबस्य पादादि शिरः पर्यन्तं शरीर संपूर्ण देह आरोग्यता सिद्ध्यर्थं सांग सपरिवार समेत हनुमतु सीता लक्ष्मण परिवार समेत श्री सीतारामचंद्र स्वामिनः प्रीत्यर्थं श्रीराम नवमी महापर्वणि पुण्यकाले सीता राम कल्याण महोत्सव अंगत्वेन पाणिग्रहण आख्ये कर्मणि तदादौ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदय अर्धंच महाजनैः सह स्वस्ति पुण्याः वाचन कर्मणि आदौ निर्विघ्नेन परिसम अवाप्ति अर्धं श्री महागणाधिपति पूजां करिष्ये। महागणाधिपतये नमो नमः ध्यायामि। महागणाधिपतये नमो नमः आवाहयामि। महागणाधिपतये नमो नमः रत्नसंहासनार्थं पुष्पाक्षतान् समर्पयामि। महागणाधिपतये नमो नमः पादयोः पाद्यं समर्पयामि। महागणाधिपतये नमो नमः हस्तयोः अर्घ्यं समर्पयामि। महागणाधिपतये नमो नमः मुखे शुद्धाचमनीयं समर्पयामि। शिरः स्नपयामि। आपोहिष्ठाम योभवस्थान ऊर्जेत धातना महेरणा इष्कते योभस्यवतमोरहस्तस्य भाजिते हनः उषदेर्व मात्रः तस्मारङ्गमाम वै शिक्षया जन्मथा आपो जनयथा जनः। महागणाधिपतये नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि। शुद्धोदकस्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। अम्मोक पुष्पमलपेक्षण अभिवस्त्रादिवदनान्यर्षाब्धेनो दुघा पूयमानः अभिचन्द्राभर्तमेनो हिरण्याभ्यस्वानिधिनो देवसोम। महागणाधिपतये नमो नमः वस्त्रयुग्मार्धो पुष्पाणि समर्पयामि। ओम यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेरस्वजं प्रस्तादु आयुष्यमग्रीं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवेदं परमस्तु तेजः यज्ञोपवेदार्धो पुष्पाक्षतान् समर्पयामि। ओम गन्धद्वारान्दुराधर्षान् त्रिपुष्टाङ्गृहिणीं ईश्वरेकं सर्वभूतानान्तामिहोपह्वये श्रियं महागणाधिपतये नमो नमः। श्रीगन्धान् धारयामि। 2 అక్షతలు వేయాలి. మళ్ళీ
ఆయనేతే పరాయనే దూర్వారోహం దృష్మణీః రథాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయిమే మహాగణాధిపతయే నమో నమః అలంకరణార్థం ఆభరణార్థం అక్షతైః సహ పుష్పైః పూజయామి అమ్మ అలాగే 16 నామాలు చెప్తూ ఉంటాను గణపతికి మీరందరూ కూడా గమ్ గణపతి నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వదాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః షోడశనామభిః పూజాం సమర్పయామి ఈ ధూపం చూపించండి వనస్పతిర్భవే దివ్యే నానాగంధే సుగంధితః ఆగ్రే సర్వదేవానాం ధూపో జింగతిరుష్యతాం మహాగణాధిపతయే నమో నమః ధూపమాఘ్రాపయామి నమః కర్పూర నీరాజనం దర్శయామి ఒక నేలచుకుడి పెట్టండి నీరాజనానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి అలాగదుకోండి హర నమః పార్వతీ హరే హర హర మహాదేవ హర మంత్రపుష్పానికి పుష్పాలు తీసుకోండి ఓం సుముఖస్యేకదంతశ్చకటలోకజగర్ణకః లంబోదరశ్చకటోవిఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగితాన్నః వక్రతుండస్సూర్పకర్ణో హేరంబస్కందపూర్వదः షోడశైతాన్నామాని స్ఫడే శృణుయాదపి విద్యారంభే వివాహే ప్రవేశే గమేత్తః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య విజాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాదు ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే సులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవ్రతమూర్తయే నమో నమః భద్రం దధాతు ఓం శాంతి 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 ఒక నమస్కారం చేయండి భావనయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అపరాధ సహస్రాన్ని క్రియందేహర్నిసం మయా దాసోహమిత మత్వక్షమత్వమయా కృతా సర్వాపరాధాన్ని క్షమ్యతాం ఇలా దోసిరి పట్టుకుని చెప్పుకోండి అందరూ కూడా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సకల కార్యేషు సర్వదా విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే మహాగణాధిపతయే నమో నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి శ్రీయం గంధాః పాందు పుష్పాణి పాందు సౌమంగళ్యం చాస్తు స్వశ్రేయసమస్తు ప్రజాపతి క్రీడాగుంశాంతిరస్తు యం కృత్వా సర్వే యజ్ఞక్రియాకర్మారంభాః శుభాశోభనా ప్రవర్తంతే తామహమోంకారమాదిం కృత్వా చెప్పుకోండి భవద్భిః అనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే నమస్కారం చేసుకోండి వాచ్యతాం భద్రం గణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్చిత్రాः శ్రీరంగే స్థితవాగంధస్తనూభిः యసేమ దేవహి ధన్యదాజుః ద్రవిణోదా ద్రవిణహస్తిరస్య ద్రవిణోదాసన్నస్య ప్రియం ఓదుతో ద్రవిణోదా వీరవతీమిషన్నో ద్రవిణోదారాసదే దీర్ఘమాయుః ఆపో నవో భోజాయ మానోన్నహాంగేదృశామితిగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్మృతింద్రమా స్థిరదీర్ఘమాయుః ఆప ఉందంతు జీవసే దీర్ఘాయుత్వాయ వర్తసే యస్త్వా హృదా కీర్యణామన్యమానో మర్త్యమర్త్యోజోహవీమి జాతవేదో యశోస్మాసు ధేయ ప్రజాభిర్జ్ఞమృతమస్యాం యస్మై త్వగుం సుకృతే జాతవేదో లోకమజ్ఞే కృణవస్యోనో అస్మిన్ అగోసపుత్రణం వీరవంతం గోవంతగో రైన్హదే స్వస్తి సంతాయించామీషా ప్రజామాయుర్ధనం చ దక్షిణకలసమాదాయ ప్రాక్కలసే కించిత్ కించిదుతకన్ననయతి శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు విఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు శిశుమంకరమాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే ఇక్కడ ఒక చుక్కు విడిచిపెట్టండి అరిష్టనర్హ నమస్తు అత్పాపందృహమస్తు శ్రేయస్సదస్తు శుక్రాంగారక ప్రదర్శినీ శ్రాహుకే సోమసేతాత్యప్రోగా సర్వే గ్రహ ప్రియంతాం నిధికరణ మహోజన్మక్షదేవతా ప్రియంతాం నైరుత్యాం దిశి ఇక్కడ ఒక చుక్కు విడిచిపెట్టండి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఇతయ ఎక్కడ తీసారో అక్కడే పెట్టేసేయండి శుభాని వర్ధంతాం శివ అర్థవస్సంతో శివ ఔషధే సంతో శివ వనస్పతే సంతో హోరాత్రే శివేస్యాద ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తర మహారాహారభివృద్ధిరస్తు చెప్పుకోండి ఓం పుణ్యాహం భవంతః బ్రువంతు ఓం పుణ్యాహం స్వస్తయే వాయుముపబ్రవామహే సోమో స్వస్య భువనస్యేస్పతి బృహస్పతిం సర్వగణగ్రస్తస్యే స్వస్య ఆదిత్యాసో భవంతునః ఆదిత్యోదయనయ స్వస్య వేద స్వస్య ప్రీంద్రపథ్యాం
స్వస్తిమభ్యుద్యంతి స్వస్త్యేవేత ప్రియంతి స్వస్తుద్యంతి స్వస్తోద్యంతి స్వస్తినేంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్ణేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టౌ దేవావస్తోమ్యసः చతస్రో దేవీరద్రా సర్విష్టాः ते ज्ञम्पान् रसप्रस्थादु संवत्सरेण मृग स्वस्ति ओम सुजीवो हव्या प्रतुसुजी नागो सुजिगं हिनोम्याध्वरगो सुजिभ्यः अतेन सत्यमृतसाप आयंसुति जन्मानसुति यःपावकाः अग्निसुति व्रतमसुजिर्विप्रसुजिः कविः सुचिरोजदाहुदः उदग्नेसुति यस्तव शुक्राभ्राजन्तैर्दे तव ज्योतिगुष्यत्वयः एतोऽन्विन्द्रमुस्तवाम शुद्धो शुद्धेन साम्ना शुद्धैरक्षैर्वा वृद्धांसौ शुद्ध आशीर्वान्ममत्तु इन्द्रशुद्धो नागः शुद्धशुद्धाभिरुद्भिः शुद्धो रयिन्निधारय शुद्धो मुग्धिः सौम्यः इन्द्रशुद्धो हिनोरयु शुद्धो वृत्राणि जिघ्नसे शुद्धो वाजो सासि ब्राह्मणे स्मृतगो हितो येन देवाः पवित्रेण आत्मानं प्रणते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं सतोद्यामगोहिरण्वयो तेन ब्रह्मविदो वयो पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु निधि समापनातु सोमस्वस्यारुणस्मीच्या यमो राजा प्रवणाभिपुनात्मा जातवेदां मूर्धयन्त्या पुनातु प्राच्यान् दिशि देवाः अर्तिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् చెప్పుకోండి ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానాగోత్రేభ్యో నానానా మద్భ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః స్వస్తి పుణ్యాహవాచన మంత్రజప దక్షిణాం మనస ఉత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ ఆయన చేతిలో నీళ్ళు పోయింది మీరు కలసారాధనలో నీళ్ళు అక్షతలో నీళ్ళు ओम वास्तोस्पदे प्रजाने हस्मान् स्वेदोणमेवो भवानः यत्वेमहे प्रतिजन्नोध्यस्तन्न ये सिद्धपदेशपदे वास्तोस्पदे सक्मजा सगो सदा ते क्षेमहरन्मया गातुमत्या आवह क्षेमतयो केवरन्नो यूयं पातस्प्रत्यभिः सदा नः अमीवः वास्तोस्पदे विस्तारूपाण्या विसन् सखा सुषेव येधिनः अम्मा अंदरो కూడా చెప్పుకోండి స్వభాగో స్వభావం స్వభాగో స్వభావం స్వభాగో స్వభావం శుచిగో శుచిః బ్రహ్మవర్ణమస్మృదేవతాభ్యో నమో నమః యథాస్థానం ఉద్వాసిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఇప్పటిదాకా పుణ్యాహవాచనం అనే కార్యక్రమం మనం చేసుకున్నాం మన శరీర శుద్ధి గృహశుద్ధి ఆ యొక్క నీళ్ళన్నీ కూడా గృహాల్లో చల్లడం మొత్తం మన పాదశిర పర్యంతం మొత్తం అంతా కూడా శరీర శుద్ధి చేసుకున్నాం ఇప్పటిదాకా ఏమండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి తరువాతి ఘట్టం రక్షాబంధనం. రక్షాబంధనం అంటే ఏంటంటే అసలు ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం చేసుకుంటున్నాం అనుకోండి ఎన్నో అడ్డంకులు వస్తాయి. మొదట మనం ఏదైనా చెడు పని చేస్తున్నామంటే సహకరిస్తున్నారు ఈ రోజుల్లో. ఈ కలికాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా కలికాలం కదా, దాంట్లో పెరిగిపోయింది కలిపురుషుడు అనే దాంట్లో ఏదో ఒక పాపభీతి అనేది ఇంకా పాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ ఇలా మంచి పని కార్యం చేస్తున్నప్పుడు ఎవరు కూడా సహకరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు కానీ తక్కువగా. వాటిలన్నింటి నుంచి ఆపకుండా మనం తలపెట్టిన కార్యక్రమం ఆగకుండా ఏమండి సర్వరక్షార్థం మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా రక్ష కొరకు స్వామివారికి అమ్మవారికి మీ కూర్చున్న వాళ్ళందరితో కలిపి రక్షాబంధనం అని జరుగుతుంది. ఆ యొక్క రక్షాబంధనానికి పూజ చేసుకుని ఎప్పుడైతే ఆ రక్షాబంధనాన్ని చుట్టుకుంటారో మనం తలపెట్టిన కార్యక్రమానికి నిర్విఘ్నంగా సాగుతూ సర్వరక్షంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏమండి దానికి పూజ జరుగుతుంది, అందరూ కూడా నమస్కారం చేసుకుని ఉండాలి. సర్వరక్షార్థమస్య యజమానస్య గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య శేషే సర్వనామధస్య ధర్మత్మస్య సకుటుంబస్య క్షేమస్థైర్యశ్రీశ్వర్యాభివృద్ధ్యర్థం ఆత్రేయస్య గోత్రోద్భవస్య కామేశ్వరనామధస్య ధర్మత్మస్య సకుటుంబస్య క్షేమస్థైర్యశ్రీశ్వర్యాభివృద్ధ్యర్థం కౌశికస్య గోత్రోద్భవస్య శ్రీనివాసరావు అన్ని శ్రీనివాసమూర్తినామధస్య ధర్మత్మస్య సకుటుంబస్య క్షేమస్థైర్యశ్రీశ్వర్యాభివృద్ధ్యర్థం వాజూలస్య గోత్రోద్భవస్య మోహన సత్యప్రసాద్ శర్మనామధస్య ధర్మత్మస్య సకుటుంబస్య క్షేమస్థైర్యశ్రీశ్వర్యాభివృద్ధ్యర్థం చెప్పుకోండి. సర్వరక్షార్థం రక్షాబంధనం కరిష్యే. రక్షాబంధన దేవతాయి నమః అనుకుని నమస్కారం చేస్తున్నాను. ఒక్కొక్క పుష్పం పూజ చేస్తున్నాను. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శిరసి స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం జ్యేష్ఠాయ నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః ఉపవేదార్థం పుష్పం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. కాళాయ నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. కళవికరణాయ నమః అక్షతైః పూజయామి. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పపూజాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం सम्राज्ञविराज्ञाभिः श्रीर्याजनगृहे लक्ष्मीराष्ट्रस्ययां खेतया आसकं सृजामि सन्तोषश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यतश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु पक्षान्धारयान् कलगतिमण्ड हर नमः पार्वतीपतये हर हर महादेव गोविन्द అంగత్వేన ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. యజ్ఞోపవేత దేవత ప్రీత్యర్థం షోడశ ఉపచార పూజాం కరిష్యే. పుష్పం తీసుకుని నీకు ఇస్తూ ఉన్నాను. యజ్ఞోపవేతాధిష్టాన దేవతాభ్యో నమో నమః ధ్యాయామి ఆవాహయామి.
रत्नसंहासनार्थं पुष्पं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे सिद्धाचमनीयं समर्पयामि शिरसि स्नापयामि उद्भोतकस्नानं समर्पयामि ज्येष्ठान् नमः वस्त्रं समर्पयामि श्रेष्ठान् नमः उभयं समर्पयामि रुद्राय नमः भटं समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलवगणाय नमः पुष्पाणि समर्पयामि बलवगणाय नमः पुष्पैः पूजयामि ॐ प्रकृत्यै नमः विकृत्यै नमः विद्याय नमः द्रौपदीपुत्राय नमः बुद्धाय नमः विभूत्यै नमः द्रव्ये नमः परमात्मने नमः वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः श्रिये नमः स्वाहाय नमः కొంచెం కుంకుమ వేయండి స్వధాయ నమః 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 లక్ష్మీ నమః త్రిపురాయ నమః భావరయ్య నమః జయ నమః జయ నమః దేవతాయ నమః ఉద్ధారయ నమః ఉద్ధారణ్య నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షయ నమః క్రోధమోహాయ నమః అనుగ్రహణాయ నమః రుద్రాయ నమః అనఘాయ నమః వల్లభాయ నమః ముక్తాయ నమః దీప్తాయ నమః గౌరవనామన్య నమః అష్టోత్తరనామభిః పూజాం సమర్పయామి మా స్వామివారి కళ్యాణోత్సవాలలో భాగంగా రక్షాబంధనం అయింది అక్కడ. రక్షాబంధనం తర్వాత ద్వితీయ అనుహోతం పరిహోతకం శకునే హరియదసా గుణం మృగస్య హృతమక్ష్ణయా తద్విషభ్యో దిశామ్యహో ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరసురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తిదే స్తు వనస్పదే స్వస్తిమే స్తు వనస్పదే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్ఠమసి నమస్తే స్తమాహిగుంసి శిఖసనివజ్రో నమస్తే స్తమాహిగుంసి ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రైవ సవనే సంససి స్వస్తిన శకునే అస్తు ప్రతిన సుమనా భవ. వివాహకారమేతి పాదౌ ప్రక్షాళ్య ఇలా చల్లండి. ఇప్పుడు సీతాదేవి యొక్క ఇప్పుడు ఒక పెళ్లి చేశారు అనుకోండి, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు కదా, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలంటారు. అలాగా మన దేవతా కళ్యాణాల్లో 3 తరాలు అయినటువంటి ప్రవరలు జరుగుతున్నాయి, దేవతా ప్రవరం. అందరూ కూడా నమస్కారం చేసుకుని శ్రద్ధగా వింటూ ఉండండి. మొదట రాముల వారి ప్రవర జరుగుతుంది, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠసగోత్రోద్భవస్య రఘుమహారాజవర్మణో నప్త్రే. అంటే ఆయన ముత్తాత గారి పేరు రఘుమహారాజు అనమాట, ఆయన యొక్క మునిమనవడి అండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠసగోత్రోద్భవస్య అజమహారాజవర్మణ పౌత్రాయ. అజమహారాజు యొక్క మనవడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠసగోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణ పుత్రాయ. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిన ఎవరైనా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వశిష్ఠసగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ ఆదిమధ్యాంతరహితాయ లక్ష్మీనారాయణ స్వరూపాయ ఇక్ష్వాకు వంశపావనాయ శ్రీ రామచంద్ర వర్మణే వరాయ. నమస్కారం చేసుకోండి. ఆయన ఎవరు? దశరథ మహారాజు యొక్క కుమారుడు. ఆయనే సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రుడు. ఇప్పుడు సీతాదేవి యొక్క ప్రవర జరుగుతుంది, అందరూ కూడా నమస్కారం చేసుకుని వింటూ ఉండండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య
హరస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగేర్సాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య జనక మహారాజవర్మణః పుత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగేర్సాయాస్య గౌతమత్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం ఆదిమధ్యాంతరహితీం సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతామహాదేవీ నామ్నీం కన్యాం. కన్యాదానం ప్రధాన ఘట్టమైన కన్యాదానం దగ్గరికి వచ్చాం. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి. చెప్పుకోండి. ధర్మ ప్రజ సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి వరఃప్రాణానాజమ్య ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్గ స్త్రియముద్వహే. ఈయన ఆచమనం చేశారన్నమాట. పాణిగ్రహణానికి సంకల్పం చేసుకుని కూర్చున్నారు రాములు వారు రెడీగా అండి. పునః ప్రాణానాజమ్య ఉద్వాహాంగభూత ద్వితీయంగ రష్య ధృత్వాచమ్య. మీరు అందరూ కూడా ఆచమనం చేయాలి ఒకసారి. ఆచమ్య ఓం కేశవాయ నమః, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణుమసూదనా హరే శ్రీకృష్ణ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, కన్యాదానంగా చేయాలి. మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణుమసూదనా హరే శ్రీకృష్ణ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాజమ్య ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూహం భోగందోనంద భావగంత్యం తత్సవితృపరేణ్యం భర్గో దేవతీమధేన ప్రచోదయాతు ఉమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. కన్యాదాన అంగత్వేన మహాసంకల్ప పఠనం కరిష్యే. మధ్యవేళతో నీళ్లు ముట్టుకొని అలా నమస్కారం చేసుకుని కూర్చోండి. ఆ యొక్క స్వామివారికి కన్యాదానం దగ్గర మహాసంకల్పం అనేది ఒక సంకల్పం జరుగుతుంది. మనం చేసుకునేది అల్ప సంకల్పం, చిన్నది. మహాసంకల్పం కన్యాదానం అంటే ఏంటి అసలు? ఈ భూమండలం మొత్తం ఎన్ని ఉన్నాయి? పైన భూమండలం, భూలోక, భువర్లోక, ఎన్ని లోకాలు ఉన్నాయి? పైన సప్తలోకాలు, కింద సప్తలోకాలు, మధ్యలో ఈయన ఉన్నారు. ఈయనకి వివాహం జరుగుతుంది. జంబూ ప్లక్ష సాల్మలి కుశక్రౌంచ అవన్నీ కూడా అన్ని యుగాలు, చెట్లు, పశుపక్షి, మృగాదులు అన్నిటితో వారి యొక్క సాక్ష్యంగా ఈ యొక్క కన్యాదానం అనేది జరుగుతుందన్నమాట. అందరూ నమస్కారం చేసుకుని శ్రద్ధగా వింటూ ఉండండి. ఓం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరమశక్త్యా భ్రీమాణస్య మహాదిలోకमध्ये పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये सकलाधिष्ठान वराहदंष्ट्राङ्कुरमृणालस्य जगन्मूलाधाराशक्तिः कूर्मानन्दाजीरावत पुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्गजोपरिप्रतिष्ठितस्य अतल वितल सुतल तलातल रसातल महातल पाताल सप्तपातालस्योपरितले भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोक स्याधोभागे चक्रवालशैलमहावलय मध्यवर्तिन्यां महानालायमान फणिराजस्य शेषस्य सहस्र फणा फणिमण्डलमण्डिते इन्द्राग्निमण्डिते वरुणवायुकुबेर ईशान्या दृष्टिदिक्पालकपालिते देवतिर्यं मनुष्य सकल जगत्सृष्टुः परार्धद्वैजीविनो ब्रह्मणः प्रथम परार्धे पंचशतातीते द्वितीय परार्धे पंचशतादिवर्षे प्रथममासे प्रथमक्षे प्रथमदिवसे अहनि द्वितीययामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां द्विचत्वारिकं सद्विघटिकासु गतासु त्रिचत्वारिकं सद्विघटिकायां श्वेतवराह कल्पे स्वायंभुव स्वारोच्योत्तम तामस रैवत चाक्षुष वैवत्सद सूर्यसावर्णी चंद्रसावर्णी ब्रह्मसावर्णी विष्णुसावर्णी रुद्रसावर्णी रौच्य भौच्य चतुर्थमन्त्राणां मध्ये सप्तमे वैवस्वतन्त्रे अष्टाविकंसन् महाकलयुगे मत्स्यः कूर्मा दिशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिरास्यकानां मध्ये तृतीये शालिवाहनगे पंचाशीतियुत शतसहस्रवरसादिदेशस्थिते वर्तमान व्यावहारिक चान्द्रमाणेन प्रभवाधिष्ठितवत्सराणां मध्ये श्री पराभवनामवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे नवम्यां भृगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं निष्ठां स्यां शुभतिथौ మీ గోత్రనామాలందరూ కూడా ఎవరు వాళ్ళు చెప్పేసుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యశ్రేయస్సుర్యాభివృద్ధ్యర్థం మమ అనుకుని నమస్కారం చేసుకోండి. అమ్మ అందరూ కూడా మమ అనుకుని నమస్కారం చేయాలి. జన్మాభ్యాస జన్మ ప్రవహకరణ పర్యంతం మధ్యవర్తిని కాలే బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపారై రహస్య ప్రకాశే జ్ఞానతో అజ్ఞానతశ్చ సమస్త పాపక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కళ్యాణం జరుగుతుండగా జాగ్రత్తకి కన్యాదానం చూసినా కూడా సప్తజన్మల్లో చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయి. శరీరంలో ఉండే రోగాలన్నీ కూడా పోతాయి, నివృత్తాయి. గృహం అంతా కూడా ధనధాన్యాధికాలన్నింటిలో కూడా వృద్ధి చెల్లుతూ ఉంది. మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంస్యానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. ఇప్పుడు ఏంటంటే మయా సహ దశపూర్వేషాం మీ యొక్క వంశంలో ఉండే మీకన్నా ముందు 10 తరాలు, మీ తర్వాత నుంచి మొదలుపెట్టుకున్న 10 తరాలు కూడా ఈ యొక్క కన్యాదానం మీరు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా నరకంలో ఉండే వాళ్ళందరికీ కూడా స్వర్గముక్తి కలుగుతుందని చెప్తున్నారన్నమాట.
నరకాదుత్తీరే శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందని చెప్తున్నారు. బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అండి. గంగా వాలుకాభి సప్తఋషి మండల పర్యంతం కుతరాశేర్వర సహస్రావధాన ఏకైక వాలుకాప కృషక్రమేణ సర్వరాస్యపకరణం మీద కాలే నిత్య నివాస సిద్ధ్యర్థం. ఇప్పుడు గంగా వాలుకం అంటే సముద్రం దగ్గర ఉన్న ఇసుక. ఆ ఇసుకని ఇక్కడి నుంచి భూమండలం నుంచి బ్రహ్మలోకం దాకా ఒక దారగా పోసి ఒక్కొక్క రేణువుని తీసుకుని లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుందో ఈ యొక్క కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరములు బ్రహ్మలోకంలో నిత్యం నివసిస్తూ ఉంటారని చెప్తోంది. తెలై సూర్యమండల పర్యంతం కుతరాశేర్వర సహస్రావధానే ఏకైక తిలాపకరచక్రమేణ సర్వరాశికరణం మీద కాలే బ్రహ్మలోకే నిత్య నివాసి ద్యర్థం. తెలలు అంటే నువ్వులు మన భూమండలం నుంచి సూర్యమండలం దాకా, సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దాకా పోసి దారగా పోసి ఒక్కొక్క గింజని ఒక్కొక్క సంవత్సరం కింద లెక్క పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరములు కన్యాదానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో నివసిస్తారని చెప్తోంది శాస్త్రం. యవైశ్చంద్రమండల పర్యంతం కుతరాశేర్వర సహస్రావధాన ఏకైక యవాపకరచక్రమేణ సర్వరాశికరణం మీద కాలే బ్రహ్మలోకే నిత్యనివాసిద్యర్థం. ఎవలంటే మనం ఇటుపక్కన వాడడం కానీ కాశీ ఆ యొక్క మధుర అయోధ్య అటువైపన్నీ కూడా ఈ యొక్క తీర్థ విధుల్లో అన్నింటిలోనూ వాడతారనమాట ఆ యవలని మన భూమండలం నుంచి చంద్రమండలం దాకా పోసి ఒక్కొక్క గింజని తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుందో అన్ని సంవత్సరంలో కన్యాదానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో నివసిస్తారని చెప్తుంది. అలాగే గోలోమభిర్నక్షత్రమండల పర్యంతం కుతరాశేర్వర సహస్రావధానే ఏకైక లోమాపకరచక్రమైన సర్వరాశి పరిణతం మీదగాలే బ్రహ్మలోకే నిత్య నివాసిద్యర్థం. అంటే గోలోమాలంటే ఆవు యొక్క తెల్లటి వెంట్రుకలు. ఆ వెంట్రుకల్ని మనం భూమండలం నుంచి నక్షత్రమండలం దాకా దారగా పసు ఒక్కొక్క వెంట్రుకని తీస్తే ఎన్ని సంవత్సరాలు అయితే వస్తుందో అన్ని సంవత్సరములు కన్యాదానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకంలో నివసిస్తారు అని చెప్తారు. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన రాజసూయ వాజపేయ అశ్వమేధ సహస్రగత ఫలావాప్త్యర్థం. ఈ యొక్క కన్యాదానం చేయడం వల్ల అలాగే రాములు వారు రాజులు కదా, ఆయన రాజులైనప్పుడు అశ్వమేధ యాగం చేశారు. ఆ అశ్వమేధ యాగం, త్రిగుణీకృతం, అగ్నిష్టోమం, వేద పండితులందరూ కూడా యాగాలు అవి చేస్తుంటారు. యజ్ఞయాగాది క్రతువులు వాళ్ళు అలా చేస్తుంటేనే మనం ఇలా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది వాళ్ళ చేయడం వల్ల. ఇదివరకు రాజులు, ఋషులు, మునీశ్వరులు అందరూ ఎన్ని యాగాలు చేసి యజ్ఞాలు చేసి మనం ఇలా ఉండగలిగి వాళ్ళందరూ కూడా ఈ యొక్క యజ్ఞాలన్నీ కూడా ఎంత ఫలితం అయితే వస్తుందో ఈ ఒక్క కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుందని చెప్తోంది శాస్త్రం. లక్ష్మీనారాయణ దేవత దిశ్యాశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత ప్రీతి అర్థం చెప్పుకోండి. సాళంకృత సహిరణ్యోదక సహిరణ్య ఉదక కన్యాదానం అహం కరిష్యే. చేతిలో నీళ్ళు పోసుకుని విడిచిపెట్టండి. ఆడవాళ్ళ చేతిలో నీళ్ళు పోయాలి, మగవాళ్ళు విడిచిపెట్టండి. వరమభ్యర్చ్య
మాంగళ్యగౌరీ దేవతాయ నమో నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచితస్థాపిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి స్వయోర్ఘ్యముఖే ధాతుం సమర్పయామి శిరస్సునమయామి జ్యేష్ఠాయ నమః వస్త్రార్థం కుమాన్ సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవేదార్థం కుమాన్ సమర్పయామి రుద్రాయ నమః ఆభరణార్థం కుమాన్ సమర్పయామి కాళాయ నమః దివ్యశ్రీ పరిమళ చందనార్థం కుమాన్ సమర్పయామి కలవికరణాయ నమః కుమై పూజయామి బలవికరణాయ నమః పుష్పైః పూజయామి ఓం ప్రకృతియే నమః వికృతియే నమః విద్యాయ నమః సర్వభూతప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతియే నమః ద్రవ్యే నమః పరమాత్మకాయ నమః వాచే నమః పద్మాలయాయ నమః పద్మాయ నమః శ్రీయ నమః స్వాహాయ నమః సుధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావ్రియే నమః దిత్యే నమః దిత్యే నమః దీప్తాయ నమః ఉద్ధాయ నమః ఉద్ధారిణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్షే నమః క్రోధసంభవాయ నమః అనుగ్రహపరాయ నమః రుద్ధయే నమః నఖాయ నమః వల్లభాయ నమః శోకాయ నమః నమః దీప్తాయ నమః లోకవినాశిన్యే నమః ధర్మనిలయాయ నమః దేవ్యే నమః సర్వోపద్రవవారిణ్యే నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ
సాయి త్రిపుర పీఠము ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్, హైదరాబాద్, అమీర్పేటకి దగ్గర ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం జరుగుతుంది గత 10 సంవత్సరాలు బట్టి. మొదటి సంవత్సరం ప్రారంభం చేసాము, మాకు స్వామి చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా. ఇక్కడ ఎప్పుడు కూడా శ్రీ షిరిడీ సాయినాథుడు మాకు మెసేజ్ ఇస్తారు, ఆ మెసేజ్ ప్రకారంగానే మేము ఇక్కడ జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉండగా ఇక్కడ 1997లో వచ్చారు, 2007లో వచ్చారు స్వామి. ఆ స్వామి వచ్చిన దగ్గర నుంచి మాకేంటి అన్నది మాకు భగవంతుడు అని తెలియడానికి కూడా 5 సంవత్సరాలు పట్టింది. ఈ రకంగా ఆయన ఏవేవో అనుభూతులు, లీలలు అన్నీ జరుగుతున్నాయి. మాకు వరకే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నాయి. ఇది ఏంటి అని మాకు తెలుసుకోవటానికి చాలా టైం పట్టింది. కానీ స్వామి కృపకటాక్షాలతో అనేక రకాలైన మహత్తరమైన లీలలు అయితే జరిగాయి ఇక్కడ. ఈ సాయి త్రిపుర పీఠము స్వామితో పాటు అమ్మవారు కూడా శ్రీచక్రార్చన పూజతో గురువుగారు వచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి ఇంకా శ్రీచక్రార్చన పూజలు అన్నీ కూడా జరుగుతున్నాయండి. ఈ దాంతోపాటు గత 10 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం చేస్తున్నాం. ఇది కళ్యాణం చేయమన్నారు, సాయినాథుడు ఎక్కడుంటే అక్కడ కళ్యాణం చేయమంటారు. ఆ విధంగానే వారు చేయమంటున్నారని మొదలుపెట్టాం. కానీ వారు ఇచ్చిన మెసేజ్ ఏమిటి అంటే, ఇక్కడ పెళ్లి కాని పిల్లలందరూ వస్తారు, ఈ తలంబ్రాల బియ్యం పట్టుకోమని చెప్పారు. ఆ పట్టుకుని ఈ సంవత్సరం పట్టుకుని వచ్చే సంవత్సరం అయ్యేలోపు వారికి పెళ్ళిళ్ళు అయ్యి శుభలేఖలతో ఇక్కడికి వస్తారండి. ఇది అత్యంత అద్భుతమైన లీలలు. ఇలాంటివి అనేకమైన లీలలు ఎవరి అనుభూతి వాళ్ళే పొందుతున్నారు. ఇక్కడ మేము సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. అంతవరకు మాకు ఇచ్చింది ఎప్పటికీ జరగాలని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయి త్రిపుర పీఠం అనేది మేము పెట్టుకున్నది కాదు, ఆ భగవంతుడు ఇచ్చిన ఈ నామకరణం అండి ఇది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సాయి త్రిపుర పీఠం అనేది 18 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. దీనికి సాక్షిభూతిని మొదటి నుంచి అమ్మతో పాటు ట్రావెల్ చేసిందని నేనున్నాను. ఎందుకంటే ఈ సాయి త్రిపుర పీఠం కూడా ఎట్లా వచ్చింది అంటే, మేము ఒక దగ్గరికి వెళ్తే ఒక స్వామి మమ్మల్ని 1000 మంది ఉంటారు అక్కడ భక్తులు. ఆ భక్తుల్లో సాయిరత్న గారు ఎక్కడున్నారు, రండి రండి అని పిలిచారు. చాలామంది రత్నాన్న పేర్లు ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళారు అక్కడికి, ఆ స్వామి దగ్గరికి. ఆ గురూజీ ఈవిడి కాదు అని అందరినీ పక్కకు నెట్టి, ఈ సాయిరత్న గారు వెళ్ళే వరకు ఆవిడని చూసి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడతో మాట్లాడి, మరి ఆవిడలో ఆయనకి ఏమి కనిపించిందో తెలీదు. స్వామి మీ ఇంటికి రేపు పొద్దున్నే వస్తున్నారని చెప్పారు. ఆ రోజు నెక్స్ట్ డే వచ్చిన మొదటి రోజు నుంచి ఇక్కడ జరగని లీలలు అంటూ లేవు. ఎన్నో అనుభూతులు అనుభవించాము మేము. ఇక్కడ ప్రతి క్షణము ఆనందమయంతో తాండవించాము 18 సంవత్సరాల నుంచి. ఇందులో మీకు నేను సాక్షిభూతిగా చెప్పాలి అంటే ఒక మెరాకిల్ ఉంటుంది. ఒక అబ్బాయి మాకు ఇక్కడికి చిన్న పిల్లాడిగా వచ్చాడు, 2-3 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చాడు. ఆ అబ్బాయికి మాటలు రావు, అమ్మ అండని రాదు, నాన్న అండని రాదు. అసలు ఆ అబ్బాయి ఏంటంటే 15 సంవత్సరాల వరకు కూడా మంచం మీదే అన్ని కార్యక్రమాలు చేసుకునేవాడు. అసలు అంటే ఆ అబ్బాయికి ఏమీ తెలిసేది కాదు, మాట అనేది లేదు, అమ్మ అని పిలవడానికి కూడా వచ్చేది కాదు. అటువంటిది ఆ పిల్లాడిని గురించి పట్టుకునే అమ్మాయి ఎంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చేది. ఆ సాయినే నమ్ముకుని ఉంది. సాయిని ఇక్కడ ఏంటంటే సాయి లీలలు చాలా ఉన్నాయి. ఆ బాబు ఈ బాబేనండి. ఈ బాబు ఇక్కడికి 2 సంవత్సరాల పిల్లాడప్పుడు వచ్చాడండి. మాట రాదు. ఈయన తల్లిగారు ఈవిడ ఎంతో కష్టపడి ఈ పిల్లాడిని పెంచుకుంటూ వచ్చారు. స్వామి లీల ఏంటంటే, ఈరోజు ఈ అబ్బాయి చాలా పండితుడు, పూజలు కానీ మామూలు ఈ హోమాలు కానీ అవన్నీ చేయిస్తాడు. మాట వచ్చింది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంగీతంలో విద్వాంసుడు, డోలక్ వాయిస్తాడు. ఆ అబ్బాయి ఈరోజు అతని సంపాదన మీద తల్లిదండ్రులు కూడా చాలా సహాయ సహకారంగా ఉంటూ ఉంటాడు. ఇది చాలా ఏంటంటే ప్రత్యక్షంగా చూస్తున్న లీల ఇది. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం కాలాత్మక పరమేశ్వరరాం. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం కాలాత్మక పరమేశ్వరరాం. శేషకల్పసుఖ నిత్యతరాం బ్రహ్మాజమరపతితరాం చండకిరకుల మండరరాం.
श्रीमद्दशरथनन्दन राम कौसल्या सुखवर्धन राम विश्वामित्रप्रियजन राम घोरतातक घातक राम मारीचारिनिपातक राम कौशिकमक संरक्षक राम श्रीमदहल्योद्धारक राम गौतममुनि सम्पूजित राम सुरमुनिवनगण संस्मृत राम नाविगदाविद मुदुपद राम जय श्री राम स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम्